హెడ్లైన్స్. లీడర్ల కొత్తేడాది సంబురాలు, గుల్లబాట పట్టిండ్రు జనాలు. 31st ఎంజాయ్ పొట్టు పొట్టు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో చూడాలే గమ్మత్తు. ఇంటర్ల తగ్గుతుంది సిలబస్, బడికి రాని సార్లకు షాక్. రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్, ఎరువుల మీద సబ్సిడీ పెంపు. కార్లను గుంజిన ఎడ్ల బండి, తక్లీఫ్ వస్తే తప్పదు కదండి. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది అంటే పచ్చడి బచ్చాలు, ఇక దసరా అంటే సకినాలు అప్పాలు మురుకులు యాటకూర ఇంత మందు, దివిలంటే నోములు బూరెలు, రేకల పండుగకు శామంగులు మిఠాయిలు, బతుకమ్మ పండుగకు మలిద ముద్దలు, సంక్రాంతికి కూడా చేవిళ్ళలు కారపప్పలు పిండి వంటలు, ఇక బోనాలకు సుత తినుడు తాగుడు ఉంటది. కానీ అన్ని పండుగలు ఒకెత్తు, 31st పండుగ ఒకెత్తబ్బా అనొద్దు గాని పీపాలు గుంజుతారు పో. పేరు పెట్టలే గాని డిసెంబర్ 31 మందు దినోత్సవం లెక్క. హౌమల్ల దుక్నాలకు తాకుడు తాకితే దెబ్బకు లూటి, కాటన్లు బాటర్లు గుంజి పడేసిరు మనోళ్ళు. ఏళ్ళ నన్ను వెనకకు పడతారేమో గాని తాగుట్ల మా అంతా తోపులేరని మళ్ళొక రికార్డు కొట్టిరు తెలంగాణ ఉత్తమ కస్టమర్లు. 2 రోజులలో ఏం తక్కువ 700 కోట్ల మాల్ కథం చేసిరంటే చూడండిగా. నాకు అని గింతగానం ఎగవాడే వరకు సప్లై చేయలేక షాపుల్లే యాష్టగొన్నారు. ఎన్నడు గింత గిరాకీ కాలేదట్టుల్లో. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ బాగానే ఉంది సార్. సేలు లిక్కర్ కన్నా బీర్ ఎక్కువ పోతుంది. వయసులకు 12 గంటల దాకా బాలరు 1 గంట దాకా తెరిచిపెట్టే వరకు కడుపు నిండా తాగినరు. ఇయ్యాల వెళ్తుంటే ఎట్లానే మందలిస్తే ఒక్కొక్కరు ఏమంటున్నారో మీరే ఇనుండ్రి జరా. ఏముంటది అన్న ఇదే మంది తీసుకున్నాం బీర్లు తీసుకున్నాం. కృష్ణనగర్ అడ్డ ఇంద్రనగర్ గడ్డ మా సాయి వంశీ మాకు అడ్డ 31st ఫుల్ ఎంజాయ్ మాత సెలబ్రేట్ ఇక్కడ ఉన్నాయి. 30కి 3,96,000 బీర్ కేసులు, 3,82,000 మందు కేసులు ఖాళీ చేస్తే నిన్న 2,59,000 కేసుల ఎర్ర మందు, 2,56,000 కేసుల సల్లటి బీర్లతోటి తృప్తి చేసుకున్నారు. డిసెంబర్ నెలలో 3,805 కోట్లతోటి పాత రికార్డులు పర్ర ఇంపేసి కొత్త రికార్డు కొట్టింది ఆబ్కారీ శాఖ. కష్టపడాలా తాగాలా, గవర్నమెంట్ కి అంత ఇంత మేలు చేయాలా, ఇది మా లక్ష్యం. మీ మేలు ఏ గవర్నమెంట్ మరవది, మీ లక్ష్యం మా గొప్పదే అన్న. హ్యాపీ న్యూ ఇయర్ 2005. కాకా జర పైలము ఓవర్లోడ్ అయినట్టుంది బండి. ఈడ మనోళ్ళ పోత మంచిగానే ఉన్నది కానీ బండి ఓ కారో ఎక్కి జరంత ముంగట్టుకొచ్చినాక రిమ్మ దిగినంత పని అయ్యింది. కిక్కు మీటర్లు పట్టుకొని తయారుగా ఉన్నారు పోలీసు వాళ్ళు. మందంతా హ్యాపీ న్యూ ఇయర్ వీళ్ళకితే వీళ్ళేమో ఊదు అని వాళ్ళకిరు రాత్రి అంతా. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏం పేరు నాయన, ఏం పేరు? ఈ కండిషన్ ఆటో అంటే దొరికిపోతావు. ఏం తాగినావు? 182 వచ్చింది చూడు. ఒక్కొక్కల ఆసనకు కిక్ మీటరే కక్కున్నది అనుకో రాతుండ్రే. పానం బాగాలేక కొంచెం 9 వేసుకున్నా సార్. పానం బాగాలేకపోతే మందు వేసుకోవాలంటే అది వేసుకునే సర్ది అయింది సార్. కొందరికి వశపడక గాయ చేసిరు ఊదుమంటే. గాలి ఊదమ్మా, గాలి ఊదు. చెల్ల అద్దుమ రాత్రి దాకా దుకాణాలు కుల్ల పెడతారు, తాగొస్తే పట్టుకుంటారు. గిదేం సరికని ఆడాడ లొల్లి కూడా పెట్టిండ్రు. ప్రతి వైన్స్ ప్రతి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర నువ్వు ఒకవేళ డ్రైవర్ ని ప్రొవైడ్ చేస్తున్నావు. Do you provide any driver? मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आज 31st नाइट है, सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते हैं, काम नहीं का है సార్. లోకమంతా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు రోడ్ల మీద డ్యూటీలు చేయవలసి వచ్చే. అట్లా కొంత ఎవరు నేర్చలే. సిటీ అంతటా లెక్కలు తీస్తే 1,200 మంది దొరికిండ్రు. కొత్త సంవత్సరం అని తెల్లారంగా అందరు గుళ్ళకు పోతే మనోళ్ళు పోలీస్ స్టేషన్ దర్శనం చేసుకున్నారు. గంతగానం ఎందుకు తాగినవు, మళ్ళొక పారు బుక్ అయితే లైసెన్సులు రద్దు చేస్తామని క్లాస్ వీకిరట. ముందే చెప్పిరి దొరికితే 10,000 ఫైన్, 3 నెలలు 6 నెలలు జైలుకు పోతారని. న్యూ ఇయర్ పేరు మీద బిర్రుగా దాగి గవర్నమెంట్ కామ్దాని ఇచ్చిరు, దొరికి దండగల పాలయ్యిండ్రన్నట్టు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనుకుంటా వాట్సాప్ లో మత్త దుంకిందబ్బా.
అర్ధమరాత్రి 12 గంటలకు చాలైతే ఇంకా కూడా ఆగుతలేవు. చుట్టాలు, దోస్తులు, ఊరోళ్ళు, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, ఆడకట్టోళ్ళు, కంపెనీ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు ఎక్కడిది దుమ్ము దుమ్ము పో. మనకు గిట్లా, మరి లీడర్లకు ఇగో గిట్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ లీడర్లు మస్తు మంది వచ్చిండ్రు. పూల గుత్తులు ఇచ్చుడు, శుభాకాంక్షలు చెప్పు నడిచింది. పెద్దలు జానారెడ్డి గారిని కలిసినాక సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ కు వచ్చి అంతా తిరిగి సవలతులు అడుచుకున్నాడు మంత్రి పొన్నం సారు. ఇంకో మంత్రి ఉత్తమ్ సారు సొంత ఇలాకాల గుడికి పోయి కొత్త ఏడాదిలో అందరికి మంచి జరగాలని కోరుకున్నాడు దేవుణ్ణి. చిన్న సీఎం బట్టి సారు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నాడు. తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు ఖమ్మంలో కార్యకర్తలను కలిసి రైతులను ఆదుకోవడానికి ఏమేం చేస్తున్నది చెప్పుకొచ్చిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి కార్యాలయాల్లో వాళ్ళు ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పిండు అందరికి. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఇందిరమ్మ ఇల్లులు, రైతు భరోసా అయినా కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక బీఆర్ఎస్ ఆఫీస్ లో క్యాలెండర్ ఓపెన్ చేసినాక గవర్నమెంట్ మీద మాట్లాడిండు రామన్న. అవినీతి జరగనప్పుడు కార్ రేసింగ్ కేసు ఎక్కడదని ప్రశ్నించిండు. కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నాం. హరీష్ రావు సారు జైరాబాద్ రేచిత్తల్ స్వయంభూ సిద్ధి వినాయక పండుగకు పోయిండు. ఇక ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు బెజవాడ దుర్గమ్మని కొలుచుకున్నాడు కొత్త ఏడాది ఫస్ట్ నాడు. అన్ని పార్టీల లీడర్లు, ముఖ్యమైన వాళ్ళంతా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు పబ్లిక్ కు. అబ్బా, ఏ ఇంటి ముంగట చూసినా రంగురంగుల ముగ్గులే. మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి తీరొక్క రంగులు నింపిండ్రు. చాలా మంది అర్ధమరాత్రి ఆకిళ్ళూర్చి ముగ్గులు వర్షే పని పెట్టుకున్నారు. మా వాడకట్టుకైతే మధ్యరాత్రి ఒక్కటి దాటింది. న్యూ ఇయర్కు ఎలకని చెప్పి కేకులు కటింగ్ చేసుకొని బజ్జున్నాం. పొద్దుగాల ఫోన్ తెరిస్తే వాట్సాప్ నిండా మెసేజ్లే. కొత్తేడాది కాబట్టి పొద్దుగాల చాలా మంది గుళ్ళ బాట పట్టిండ్రు. మరి మొత్తం చూసొద్దాం పాన్రి. రాత్రంతా తిని తాగి ఎంజాయ్ చేసిన వాళ్ళు తెల్లారంగా గుల్ల బాట పట్టిండ్రు. యములాడ రాజన్న, యాదాద్రి నరసన్న, భద్రాద్రి రామన్న, బాసర సరస్వతమ్మ, వరంగల్ భద్రకాలమ్మ, జుబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, చిల్కూరు బాలాజీ ఇట్లా ఏ దేవస్థానం కాడ చూసినా ఇంత పొడుగు లైన్లు. జూబ్లీహిల్స్ వెంకన్న గుడికి ఎంతమంది వచ్చిండ్రో చూడండి. దర్శించుకుంటే సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. 24 అయితే చాలా హ్యాపీగా గడిచింది. ఇంకా 24 అంటే ఇక చూడాలి ఎట్లా ఉంటుంది. కొంచెం గ్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకొని స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా మంది దగ్గర పట్లున్న గుళ్ళకు పోయిండ్రు. కొత్త ఏడాదిలో అంతా మంచిగా జరగాలని, కోరికలు తీరాలని దేవుళ్ళని కొలుచుకున్నారు. సొంత ఇల్లు కట్టుకోవాలి. 2025లో సాకారం చేయాలనుకుంటున్నా. ఒక ఇల్లు స్టార్ట్ చేసినాం మేము. మంచిగా అందరం సెటిల్ కావాలని కోరుకున్నాం. ఇక తిరుపతి కొండ మీద శతం మంది వెంకన్న దర్శనం కోసము రాత్రి గిట్ల ఎలకని చెప్పారు న్యూ ఇయర్ కు. దేవుళ్ళ దర్శనం అయిపోయినాక సినిమాలకు, టూర్లకు, పార్కులకు, టూరిస్టు జాగాలకు పోయిరు ఇంటి వాళ్ళు అంతా కలిసి. ఇవాళ ఖుషిగా ఉంటే ఏడాదంతా అట్లనే ఉంటామని మనోళ్ళ నమ్మిక. ఇక ఇవాళ పుట్టిన వాళ్ళ ఇళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు పో. కొత్త సంవత్సరం రోజు ఇంకా ఈ మనవడే వచ్చిండు 1 కోటి రూపాయలు. ఇప్పుడు మాకు పాప పుట్టడం వల్ల ఆమె బర్త్డేని న్యూ ఇయర్ రోజు చేసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. కొందరు నాట్లేసుకుంటేనే సంబరాలు చేసుకున్నారు. ఇట్లా ఎవ్వరికి కీలైనట్టు వాళ్ళు. అందరికి తీన్మార్ వార్తల తరపున మళ్ళొకపారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఊరికి ఏమన్నా కావాలంటే వార్డు మెంబర్లు, సర్పంచ్ సాబు కూర్చొని మాట్లాడుకుంటారు. జిల్లాకి ఏమన్నా కావాలంటే మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీటింగ్ పెట్టుకుంటారు జిల్లా పరిషత్లా. ఇక రాష్ట్రాన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోవాలనేది రాష్ట్ర మంత్రులంతా కూర్చొని ఓ నిర్ణయం చేస్తారు. అట్లనే దేశాన్ని నడిపేటోళ్ళు సుతా అంతే. ఇవాళ సెంటర్ మంత్రులంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమేం డిసైడ్ చేసిండ్రు, ఎట్లెట్లా నడిచిందో అరుచుకుందాం పాండ్రి. దేశంలో అన్నదాతలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిండ్రు సెంటర్ వాళ్ళు. 50 కిలోల DAP బస్తా మీద సబ్సిడీ పెంచిండ్రు. ఇప్పుడు 1350 రూపాయలకే బస్తా వస్తుందట.
కంపెనీలు ఇంకో 300 రూపాయలు పెంచుతామని సాటింపేస్తే పెరిగిన రేటు మేమే భరిస్తాం, రైతుల మీద వడనీయమని గీ నిర్ణయం చేసిండ్రు. ఎట్లా లేదన్నా సర్కార్ గల్లె మీద 3,850 కోట్ల బరువు పడుతుందట. అట్లనే ఫసల్ బీమా యోజన పద్దు 69,515 కోట్లకు పెరిగింది. పంటల ఆగమైతే రైతుకు అండ్లకెళ్లి నష్టం కట్టిస్తారన్నట్టు. దేశంలో ఇప్పటికే 4 కోట్ల మంది రైతులకు ఫాయిదా అయిందట గీ పథకం తోటి. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీకి 800 కోట్లు పెట్టిండ్రు. ఏ ఏరియాలో ఎంత పంట నష్టమైతుందో జల్దిన గుర్తుపట్టి నష్టం కట్టిస్తానికి ఈ టెక్నాలజీ వాడతారట. కొత్తేడాదిలా సెంటర్ వాళ్ళు పెట్టిన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మాది రైతు ప్రభుత్వం, అన్నదాతల కాసరైతమని చెప్తానికి తనలాడుతున్నారు అన్నట్టు. అట్లనే పంటలకు మద్దతు ధర ముచ్చట సుత అరుచుకుంటే బాగుండు. మీది బాజుకు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రైతులు రోజుల కమానం కొట్లాడుతుండిరి. జర గాళ్ళ తిప్పలు సుత చూడుండ్రి సార్లు. అబ్బా 10 క్వశ్చన్లకు ఆన్సర్లు రాయాలనా? 2 తగ్గించి మార్కులు కలిపితే బాగుండు. వామ్మో గీ పోయేంది గింత పెద్దగుంది, ఇంట్లో ఓ సగం తీసేస్తే ఏమాయే? అబ్బా 4 సబ్జెక్టులు 4 పాఠాలు గుర్తు పెట్టుకోవాలి. గీ పరీక్షలు ఎందుకు వస్తాయో ఏమో పో. ఇగో గిట్లా ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్. వైలు చూసే బుగులు పడుతుంటారు చాలా మంది. గీ వార్త చూస్తున్నా అంటే కొంత టెన్షన్ తగ్గుతుంది పక్క. కాకుంటే కెమిస్ట్రీలో 100కి 30, ఫిజిక్స్ లో 15, బాటనీ జువాలజీలో 10 మార్కులు కాదుల్లో. ఇంటర్ బోర్డోళ్ళు కటింగ్ చేసే సిలబస్ 11, 12 చదివేటోళ్ళ మీద పాఠాల బరువు దించుతారట. కాకుంటే కొత్త ఏడాదిలో ఎండాకాలం సెలవులు అయిపోయి మళ్ళా కొత్తగా క్లాసులు చాలా అయినాక కొన్ని సబ్జెక్టులలో ఉండాల్సిన పాఠాల కంటే ఎక్కువ ఉన్నాయట. ఏది ముఖ్యమైనది ఏది అవసరం లేదా అనేది సార్లతోనో కమిటీ వేసి ఫైనల్ చేసే పనులు ఉన్నారు. రాష్ట్రంలో 2700 ఇంటర్ కాలేజీలు ఉంటే 9.5 లక్షల మంది చదువుతున్నారట. ఎక్కువ చాప్టర్లు చదువుడు, మతికి పెట్టుకున్నాడు, పరీక్షల టైంలో టెన్షన్ పడుడు అవుతుందట పిల్లలకు. సిలబస్ మార్చాలని కొందరు సార్లు బోర్డుకు సలహాలు ఇస్తే గా పని సురువు చేస్తున్నారు. ఇంటర్ తర్వాత జేఈఈ, నీట్ అసొంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. అట్లా సుతి ఇంకింత ఒత్తిడి పడుతుందట అవి ఇవి చదవలేక. అందుకే తక్కువ చదివినా ఎక్కువ ఫాయిదా అయ్యేటట్టు కొత్త సిలబస్ తెస్తారట. ఫస్ట్ ఇయర్ కి జూన్ లో, సెకండ్ ఇయర్ కి వచ్చే ఏడాదికి వెళ్ళి పాఠాలు మారుతాయి. కానీ బైపీసీ, ఎంపీసీ చదివేటోళ్ళకేనా కడమల పరిస్థితి ఏంది అంటారేమో. కామర్స్, ఆర్ట్స్ గ్రూప్ లోళ్ళకి కూడా కొంత తగ్గిస్తారట. అంత మంచిగానే ఉన్నది కానీ పోరలకు వైల బరువు తగ్గినట్టే తల్లిదండ్రులకు ఫీజుల బరువు కూడా దించే ఆలోచన సుత చేయూరి సార్లు. బస్ ఎక్కితే టికెట్ తీసుకోవాలి, ఆటో ఎక్కితే మీటర్ చూపెట్టినంత ఇవ్వాలి, షేర్ ఆటో అయితే ఛార్జ్ ఎంత అవుతుందో అంత ఇవ్వాలి, క్యాబ్ బుక్ చేసుకుంటే దిగినాక ఛార్జ్ కట్టియాలి, మెట్రోలో తిరగాలంటే మొదలు టికెట్ తీసుకోవాలి. ఇట్లా ఏ ఊరికి పోవాలన్నా, ఎండ్ల ప్రయాణం చేయాలన్నా టికెట్లు తీసుకోవాల్సిందే. ఏదెక్కినా టికెట్ తీసుకోకుంటే అలకగా గుర్తుపడతారు. ఒక రైళ్ళ తప్ప. టీసీ వచ్చిన అంటే ఆడ సుత దొరుకుడే. ఇక ముచ్చటేందంటే నిరుడు రైలెక్కి పుక్కట్ల ప్రయాణం చేసినోళ్ళు ఎందరంటే 69,000 మంది. టికెట్ లేకుండా తిరుగుతుంటే ఊకుంటారా? దొరకబట్టి 1,32,00,000 దండగా గుంజిండ్రు. బాజాప్తా ఆలస్యం అవుతుందనో, రైలు కదిలిందనో కొందరు లాపర్వా చేస్తే మనల్ని ఎవరు ఆపుతారని ఇంకొందరు. చెకింగ్ లో దొరికినోళ్లే గింత మంది ఉంటే తప్పించుకున్నోళ్ళు ఇంకెందరున్నారో. ఈ లెక్క మన దక్షిణ మధ్య రైల్వే వరకే. దేశం అంతా చూస్తే ఇంకెందరున్నారో. ఇక రైళ్లల్లో పంటనం చూపెట్టినోళ్ళ తన నుంచి 3 కోట్ల ఇలువగల నగలు ఓనర్లకు ఒప్పచెప్తే 2,500 మంది పోగొట్టుకున్న 6 కోట్ల ఇలువ చేసే వస్తువులు వాపస్ ఇచ్చిండ్రు. తప్పిపోయినోళ్ళు, పారిపోయినోళ్లను 1,300 మంది పిల్లలను అమ్మా నాయనలకు ఒప్పచెప్పిండ్రట. అందులో అమ్మాయిలే 240 మంది. ఇక గంజాయి మోసుకపోతున్నోళ్లను 127 మందిని పట్టేసిండ్రు. ఇవన్నీ మాకే మెరక గాని రైల్వే పోలీసులే చెప్పిండ్రు కొద్దు. ఈ ఏడు ఎట్లుంటదో మళ్ళా. సర్కార్ కొలువుల కోసం వేలకు వేలు పోసి ఏండ్లకేండ్లు కోచింగ్లు తీసుకొని పట్నంలో అర్రలు కిరాయికి తీసుకొని ఓ పూట తిన్నా తినకున్నా ఒయిలను ఇడవకుండా చెమట తీస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు సినిమాలు, షికార్లు, దోస్తులు, చుట్టాలు, ఫంక్షన్లు, గింక్షన్లు అన్ని బంద్ పెట్టి చదువుడే చదువుడు. అందులో కొందరికే కొలువులు వస్తాయి. ఇక వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మంచిగా కొలువు చేసుకోవాలి.
మరి గీలేంది ఒక్కలు కాదు ఇద్దరు కాదు ఒక్క పారే 16 మంది టీచర్లను కొలువులకెళ్లి తీసి పడేసిండు యాదాద్రి జిల్లా చదువుల పెద్దసారు. ఒక స్కూల్ అసిస్టెంట్ కడమోళ్ళు ఎస్జిటి టీచర్లు బడికి సక్కగా వస్తలేరనో పాఠాలు మంచిగా చెప్తలేరనో కాదుల్లో అసలు బడి మొఖాన్నే చూస్తలేరట. ఒక్క రోజో 2 రోజులో 6 రోజులో కాదు 19 ఏండ్ల కాంచలి పత్తాకు లేరు కొందరైతే. ఏం చేస్తారు సూషి మీరు బడికొస్తారా కొలువులకెళ్ళి వీక్ పడేయమంటారా చెప్పురని 2 ఏండ్ల కిందనే నోటీసులు పంపితే కూడా సప్పు లేదట. ఇంత పనికున్నారా అని అందరిని తీసేసిండ్రు బాజప్తా. మరి అంతగనం ఏం కమాయి చేస్తుండ్రో లెక్కకైతే డ్యూటీలో లాపరవ వేస్తే సస్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళు డ్యూటీనే లైట్ తీసుకున్నారు కాబట్టి ఉద్యోగం ఊడిపోయిందన్నట్టు. వాళ్ళు రారు పాఠాలు చెప్పరు. ఇటు పోరలాగం అటు నిరుద్యోగులకు శాపం. కడమ జిల్లాల సుత ఏడేడ లాంగ్ లీవ్లు ఉన్నారో లెక్క తీస్తే 100లనే వెళ్ళేటట్టున్నారు పో. పెట్రోల్ అయిపోయేనన్న బండి ఆగిపోయింది అనుకో ఇంకో బండి మీద వస్తోళ్ళు ఓ కాలేసి బంకు దాకా నూకుతారు. అట్లనే ఆటో ఆగిందంటే ఇంకో ఆటో తెచ్చి తాడుతోని గట్టి ఇగ్గుక వంగ బొచ్చడు మాటలు చూసుంటాం. ఇక అట్లనే వాగుల ట్రాక్టర్లు బస్సులు దిగబడంగా సుతా చూసే ఉంటాం. అచ్చం అట్లనే ఓ బండి దిగబడ్డది. మరి అది ఏం బండి బయటికి ఎట్లా తీసుకొచ్చిండ్రనేదే అస్సలు ముచ్చట. కారు ఉష్కెల దిగబడితే నలుగురు గూడి నూకుతున్నారు అంటున్నారులే. మంచిగా చూడురి కారు నిగ్గుతున్నది ఎడ్ల బండి. మహారాష్ట్రలా గీ బీచ్ లా సముద్ర మందాలు చూసుకుంటా కోట్ల ఇల్వ చేసే ఫెరారీ కార్ల చక్కర్లు కొడుతుంటే ఉష్కెల చిక్కబడ్డది. 4-5 ఎంత తిప్పల పడ్డా ఉత్తదే అయింది. అంతల్నే అటుకెళ్లి ఓ ఎడ్ల బండి పోతుంటే సాయం అడిగిండ్రు. బండికి కారుకు బందవస్తు తాడుతోని లంకె పెట్టి ఇగ్గుడిగ్గంగానే బయటికొచ్చింది. ఇది ఇంకోటి బ్యాటరీతోని నడిచే కారును అల్కగా ఇగ్గుకొస్తున్న ఎడ్లు. రాజస్థాన్ లా ఓ లీడర్ గారి కారట రోడ్డు మీద ఆగిపోతే ఇట్లా ఎడ్లు ఆసరైనాయి అన్నట్టు. హాయింత వీడియోలు సోషల్ మీడియాలకు ఎక్కిస్తే బండ్ల ఇంజన్ దమ్ము కంటే బసవన్నల దమ్మే గట్టిది. ఎన్ని కోట్లు పోసి కార్లు కొన్నా ఎడ్ల బండి మీదికి రావని కామెంట్ల మీద కామెంట్లు చేస్తుర్రు. మీరేమంటారో మీ ఇష్టమిగా. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.